అంబేద్కర్ జిల్లాలో కోనసీమ ముఖద్వారంగా ప్రసిద్ధి చెందిన రావులపాలెను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. గ్రామంలో జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన ఐ లవ్ రావులపాలెం లైటింగ్ వ్యవస్థ ఆధునీకరించిన కోనసీమ ముఖద్వారాన్ని సత్యనందరావు ప్రారంభించారు. కళా వెంకట్రావు సెంటర్లో లైటింగ్ తో పాటు కోనసీమ ముఖద్వారం గ్రామానికి నూతన శోభ తీసుకొచ్చాయని బండారు తెలిపారు. త్వరలో రింగ్ రోడ్లోని వాడపల్లి ఆలయ ముఖద్వార నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామన్నారు. గ్రామాన్ని మోడల్ టూరిజం గా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. జాతీయ రహదారిపై ఈ రోజు రావులపాలెం సెంటర్ లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా వెంకట్రావు గారి సెంటర్ లో రావులపాలెంలో ఐ లవ్ యూ రావులపాలెం ఈ డివైడర్ మీద, మీడియం డివైడర్ మీద ఇక్కడ ఏర్పాటు చేయడం ఎంతో అందంగా తెలుగు ఇంగ్లీష్ లో ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ 3D లైటింగ్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం, దాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా కళా వెంకట్రావు గారు సెంటర్ లోనే కోనసీమ ముఖద్వారంగా కాటన్ మహాశయుడి యొక్క గుర్రంపై కాటన్ మహాశయుడు కూర్చున్నటువంటి చిత్రంతో ఒక ముఖద్వారం ఉండడం, ఆ ముఖద్వారాన్ని కూడా చక్కగా రంగులు ఏర్పాటు చేసి లైటింగ్ పెట్టి ఈనాడు అది ఒక అందంగా తయారు కాబట్టం చాలా ఆనందంగా ఉంది. మరి రావులపాలెం సెంటర్ లో అనేక మంది ఈ హైవేపై సుదూర ప్రాంతాల నుంచి చాలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి సెంటర్ లో ఇక్కడ భోజనాలు కాగడం, చాలా హోటల్లో ఆతిథ్యానికి కూడా చాలా ప్రసిద్ధి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరలో 7 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నటువంటి ప్రాంతం. కోనసీమ ముఖద్వారంగా కోనసీమ వెళ్ళడానికి ప్రధానమైనటువంటి రహదారి అమలాపురం జిల్లా కేంద్రానికి వెళ్లే ఈ యొక్క రావులపాలెం మీదుగానే వెళ్లే ప్రధానమైన రహదారి. వీటి మధ్య ఈ యొక్క ఐ లవ్ యూ రావులపాలెం సింబల్ ఏర్పాటు చేయడం చాలా అందాన్ని సమకూర్చింది. జాతీయ రహదారిపై ఈ రోజు రావులపాలెం సెంటర్ లో దీని కళా వెంకట్రావు గారు సెంటర్ అని ప్రసిద్ధి. అటువంటి చారిత్రాత్మకమైనటువంటి కళా